విధంగా దుర్వినియోగం చేశారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఒక రకమైనటువంటి స్కామో స్కీమో ఏదోటి దాంట్లో అవినీతికి పాల్పడ్డారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు అని దానికి సంబంధించిన అంశాలు బయటకు వచ్చేంత లోపే ఇంకా అయిపోయింది, ఇంకా వేరే కార్యక్రమాలు చూసుకోవచ్చు అని అనుకునేంత లోపే ఒక కొత్త అంశం. అంటే ఈ అవినీతి చేయడంలో నిజంగా చెప్పాలంటే ఒక రకరకాల స్కీములు స్కాములు గత ప్రభుత్వ హయాంలోనే కనిపించాయి. ప్రజాధనాన్ని ఏ విధంగా విచ్చలవిడిగా వైసీపీ ప్రభుత్వం వాళ్ళ అస్మదీయులకు పంచిపెట్టిందో మనం చూసినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కాంట్రాక్టులు ఇచ్చి కోట్లాది రూపాయలు చెల్లింపులు కూడా జరిపినటువంటి అంశం మనకు కనిపించింది. ఇక తమ రాజకీయాల కోసం ప్రజల సొమ్మును జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకున్నారో కూడా మనం చూడొచ్చు. నిజంగా చెప్పాలంటే ఆయన జోబు నుంచి ఒక్క రూపాయి కూడా బయటకు తీయరు. ఏదైనా కానీ ప్రజల సొమ్మును ఏదో ఒక విధంగా మళ్ళీ ఆయన ఇవ్వాలనుకున్నటువంటి వాళ్ళకి ఇచ్చేయడమే. ఇటు మనం చూస్తూ ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే ఈ కోర్టులకు సంబంధించి అంటే ఆయన కేసులు ఏ విధంగా పెద్ద పెద్ద లాయర్లు గంటలకు 1000 లక్షల రూపాయలు తీసుకునేటటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నటువంటి సమస్యలు దానికి అంటే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న వాటికి వాళ్ళని పెట్టించి వాళ్ళతో వాదించి ప్రజాధనాన్ని వాళ్ళకిచ్చి తద్వారా ఆయనకు సంబంధించిన కేసులు కావచ్చు ఇవన్నీ కూడా ఆయన వాడుకున్నటువంటి విషయం తెలిసిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా జోబు నుంచి తీసినటువంటి పరిస్థితి లేదు. మొన్నటికి మొన్న మనం చూసాం బుడమేరు వాగులో ₹1 కోటి ఇస్తా అని చెప్పారు. ఇప్పటికి కూడా దానికి సంబంధించింది అసలు ఏమీ లేదు. సో ఆయన ప్రకటించడం తప్పించి ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉంటే కోటి కాదు ఏదైనా కూడా ప్రజాధనాన్ని ఇచ్చే పరిస్థితి కనిపించేది. కానీ ఇప్పుడు అధికారంలో లేరు కదా, ఒక్క రూపాయి కూడా బయటకు తీయరు. పార్టీ ఫండ్ కూడా ఆయన బయటకు తీసే ప్రసక్తే ఉండదు. ఇక 2019లో జగన్ గెలుపు కోసం ఏ విధంగా పనిచేసింది పూర్తిగా ఐప్యాక్ అనేది అందరికీ తెలిసింది. ఆ తర్వాత ప్రభుత్వంలో పూర్తిగా అది భాగమైపోయిందా అనే విధంగా కూడా ఐప్యాక్ సభ్యులు కావచ్చు ఆ ప్రతినిధులు కావచ్చు దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ విధంగా దాంట్లో ఒక హడావిడి సృష్టించిన పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఈ వాలంటీర్లు కావచ్చు ఈ ఐప్యాక్ సభ్యులు కావచ్చు వీళ్ళే ముఖ్యంగా ప్రభుత్వంలో ఎక్కడ చూసినా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తర్వాత మంత్రులు వీళ్ళ మాట కూడా ఎక్కడ చెల్లుబాటు అయ్యేది కాదు. వీళ్ళే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏదైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం దగ్గర ఏదైతే ఉంటుందో అధికారుల దగ్గర డైరెక్ట్గా తీసుకోవడమే. నేను ఈ వాలంటీర్ను లేదా నేను ఐప్యాక్ సభ్యుని నాకు ఈ డీటెయిల్స్ కావాలి. ఆ తర్వాత ఆ డీటెయిల్ తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డికి ఇవ్వడమో లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చుకోవడమో ఇట్లాంటివన్నీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ ఐప్యాక్ లేదు అని అంటే ఈ వాలంటీర్లను వీళ్ళనే నమ్మిన పరిస్థితి. కలెక్టర్లను కావచ్చు ప్రజాప్రతినిధులను ఎవరిని కూడా నమ్మలే. వీళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఆధారంగానే ఆయన ముందుకెళ్ళిన పరిస్థితి కనిపించింది. అంటే ఏ మీటింగ్లో కానీ వీళ్ళ సభ్యులు కూడా అక్కడ కనిపించే పరిస్థితి కనిపించింది. అంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి వాళ్లను చొప్పించినటువంటి పరిస్థితి. ప్రతి వ్యవస్థలో కూడా వాళ్ళని పెట్టుకున్నారు. ఇదంతా ముందస్తు ప్లాన్, ఒక బ్లూ ప్రింట్. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలో పూర్తిగా కూడా దానికి సంబంధించి ప్రణాళిక వేసుకున్నటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇక ఐప్యాక్ మనుషులు వైసీపీ కార్యాలయాలకు ప్రభుత్వ ముసుగు తొడిగి వందల కోట్ల రూపాయలు కూడా కాజేశారు. వాలంటీర్లకు శిక్షణ పేరిట కూడా ముఖ్యంగా మనం చూస్తే రామ్ ఇన్ఫోకు దాదాపుగా 274 కోట్ల రూపాయలు చెల్లించారు. అసలు వాలంటీర్లకు శిక్షణే ఇవ్వనటువంటి రామ్ ఇన్ఫో ఈ పూర్తిగా ఈ వాలంటీర్లపై పర్యవేక్షణ పేరిట మరో 280 కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్ట్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. అట్లాగే దాదాపుగా 2,63,000 మంది సభ్యులు వీళ్ళందరికీ కూడా ఎక్కడ శిక్షణ ఇచ్చారు? మరి వీళ్ళకి మాత్రం టంచనగా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు టీచర్లకు లేదంటే పెన్షనర్లకు మాత్రం ఎవరికి కూడా డబ్బులు ఇచ్చిన పరిస్థితి ప్రతి నెల 1వ తారీఖు నాడు వచ్చిన పరిస్థితి కనిపించలేదు. ఎదురు చూపులే కనిపించాయి గత 5 సంవత్సరాలంతా కూడా. కానీ వీళ్లకు మాత్రం టంచనగా డబ్బులు మాత్రం వెళ్ళిపోయేవి. శిక్షణ పేరిటనో లేదంటే ఐప్యాక్ ఏదో రూట్లో ఇచ్చడమో ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ నిజంగా చెప్పాలంటే అసలు ఈ ఆలోచనలు ఏంటో దానికి సంబంధించి రాష్ట్ర భవిష్యత్తు లేదా దేశ భవిష్యత్తు మీద అట్లాంటివన్నీ కూడా పెట్టుంటే ఎప్పటికో మనం చాలా గొప్ప వాళ్ళం. అంటే రాష్ట్రం కూడా ఈ 5 సంవత్సరాలు ఈ విధంగా అయ్యేది కాదు. కానీ అట్లాంటి వాటికి జగన్మోహన్ రెడ్డి తన ఆలోచనలు పెట్టలేదు. ఇట్లాంటి అక్రమ సంపాదనలు లేదంటే ఇట్లాంటి ఒక లొసుగులను క్రియేట్ చేసి దాంట్లో ఏ విధంగా ప్రజాధనాన్ని మనం తీసుకోవచ్చో ఇట్లాంటి వాటికి మాత్రమే ఆయన పూర్తిగా మథనం చేసి మేధస్సునంతా దానికి పెట్టాడు తప్పించి రాష్ట్రం కోసం పెట్టినటువంటి పరిస్థితి కనిపించలేదు. పూర్తిగా రామ్ ఇన్ఫో ముసుగులో ఒక కోట్లాది రూపాయలు ఇటు ఐప్యాక్ ఖాతాలోకి కూడా మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఏ విధంగా లబ్ధి పొందారు
లబ్ధి చేశారో, ఏ విధంగా వాళ్ళ ప్రయత్నం చేశారో, సోషల్ మీడియానో ఏదంటే ఇతరత్ర దుష్ప్రచారాలు చేయడమో ఇవన్నీ కూడా మనం చూసాం. వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా పూర్తిగా ఏ విధంగా దుష్ప్రచారం వీళ్ళే కదా చేసింది, వీళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డి చేయించింది అనే మాటలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే అంతెందుకు, మనం గ్లోబల్ సమ్మిట్ అని విశాఖలో పెట్టారు. దాంట్లో ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఈ ఐప్యాక్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీసే. అందరూ సూటు బూట్ వేసి వాళ్ళందరిని అక్కడికి తీసుకెళ్లి కూర్చోబెట్టి ఏదో ఇన్వెస్టర్స్ అనే ముసుగులో పూర్తిగా దాన్ని అంటే ప్రజలను ఎంత మోసం చేయాలో అంత మోసం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అవన్నీ కూడా మనకు బయటకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి మొన్న ఎలక్షన్స్ తర్వాత ఐప్యాక్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరు కనిపించారు. వాళ్ళే ఆయన తెలియక వెళ్ళిపోయారో ఏంటో వాళ్ళే బయటపెట్టిన పరిస్థితి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ కనిపించారు. సో ఈ విధంగా ఇదొక అంశం అయితే, ఇంకొకటి దీంట్లో కూడా 2021లో యూనిక్ కార్పొరేట్ అదానీ డిస్టిలరీస్ చిరునామా ఒక్కటే. దీన్ని ఆంధ్రజ్యోతి కూడా గతంలో బయటపెట్టిన పరిస్థితి. అంటే ఆదాన్ డిస్టిలరీస్ ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా రాష్ట్రంలో లిక్కర్కి సంబంధించి దండుకుందో మనం చూసాం. సో ఈ రెండిటి చిరునామా ఒక్కటే. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ అంశం కూడా బయటకు వస్తూ ఉంది. దీంట్లో కూడా వాళ్ళు చేసింది ఏంటి, ఈ లిక్కర్కి సంబంధించినటువంటి ఏదైతే ఆదాన్ డిస్టిలరీస్, ఈ ఏదైతే యూనిక్ కార్పొరేట్ ఈ శిక్షణ ఇచ్చినారని చెప్తున్నటువంటి ఇది, ఈ